గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ 13 జిల్లాలకు సంబంధించిన రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ప్రారంభించడానికి కారణం ఏంటంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా రూరల్ ఏరియాస్లో స్లమ్ ఇంటీరియర్ ఏజెన్సీ ఆమ్లెట్స్లో గ్రామీణ వైద్యుల యొక్క సేవలు గత 45-50 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది. అట్లాగే అట్ ద సేమ్ టైం వచ్చి ప్రాబ్లమ్స్ ఏదొచ్చినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ మెయిన్ ఏదన్నా ఎస్పెషల్లీ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది నాయకుల్ని మేము మెంబర్స్ని కోల్పోయాం. అట్లాగే ప్రాథమిక వైద్యము ఫస్ట్ ఎయిడ్ సెంటర్లని బోర్డ్స్ పెట్టుకుని ప్రాథమిక వైద్యం వల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గ్రామీణ వైద్యుల మీద ఒత్తిళ్ళు అలాగే హరాస్మెంట్లు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 4 దశాబ్దాల నుంచి కూడా మేము 2009 వచ్చి జనవరి 26 నిజామ్స్ గ్రౌండ్లో హైదరాబాదులో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంటి పారామెడికల్ కోర్స్ అనేది కన్సెంట్ అన్ని జిల్లాల్లో కూడా ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా నూజివీడు అండ్ మచిలీపట్నంలో మాకు 75% ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్ చేసి ఉన్నారు. రిమైనింగ్ 25% అక్కడితో సక్సెస్ అయిపోయింది. బికాజ్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడం వల్ల. ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి గారు కూడా జీవో నెంబర్లు ఇవ్వటం తప్ప దాన్ని పాస్ చేసిన దాఖలాలు ఇంతవరకు లేవు. అలాగే లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ కూడా 465 జీవో, అలాగే ప్రస్తుత గవర్నమెంట్ కూడా 429 జీవో కూడా వాళ్ళు ఇచ్చి ఇష్యూ చేసిన తర్వాత దాన్ని అమలుపరిచిన దాఖలా ఇప్పటి వరకు లేదు. దీని నిమిత్తం మా కోరిక మేరకు మేము చేసేది ఏంటంటే మాకు ఒక సిలబస్ లాంటిది కండక్ట్ చేసి మీరు కన్సెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక 200 రూపీస్ చలానా గవర్నమెంట్కి మేము కట్టి ఉన్నాము. అలాగే టోటల్గా ఈ కన్సెంట్ హాస్పిటల్స్ రిజిస్టర్ కూడా ఈ నేమ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కూడా. అయినా సరే మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏ నోటీస్ అనేది రికగ్నైజేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి లేదు. మేము ఆ ప్రిఫిక్స్ ఆఫ్ ద లెటర్స్ బిఫోర్ డిఆర్ అనేది తీసేసాము. అలాగే నర్సింగ్ హోమ్స్ క్లినిక్స్ అనే పేర్లు కూడా తీసేసాము. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్సా కేంద్రం అని పెట్టుకునే మేము ఇప్పుడు చేయటం జరుగుతుంది. ఎస్పెషల్లీ యాక్చువల్గా వచ్చి నేను రాష్ట్ర కార్యదర్శిగా 13 జిల్లాల్లో ఇంచుమించు ఒక 9 ఏరియాస్ రీజన్స్ నేను తిరగడం జరిగింది. రూరల్ ఏరియాస్లో గ్రామీణ వైద్యులు చేసే సర్వీస్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్ ఏంటంటే ఇప్పటి వరకు హెల్త్ రిలేటెడ్గా అవేర్నెస్ అనేది కొంతమంది విలేజెస్లో ఒక 50% ఉంది, 50% లేదు. ఎందుకు లేదు అంటే ఎస్పెషల్లీ కొన్ని వైరల్ డిసీజెస్లో ఇది మన కామెర్లు కానీ కాకపోతే నెప్రైటిస్ అని ఉబ్బు కామెర్లు కానీ వీటి వల్ల కొన్ని వైరల్ డిసీజ్ గురించి HIV కౌన్సిలింగ్స్ గురించి అలాగే పాండమిక్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ శానిటేషన్ గురించి ఎస్పెషల్లీ కోవిడ్లో జరిగిన దాని గురించి ఎక్కువ అవేర్నెస్ ఇచ్చింది గ్రామీణ వైద్యులే. అట్లాగే ఎర్లీ అవర్స్లో ఒక పేషెంట్ వచ్చి ఒక తలుపు నాక్ చేసి జస్ట్ చెస్ట్ పెయిన్ అంటే ఆ చెస్ట్ పెయిన్ రీజన్ అనేది అది ఎంఐయా లేకపోతే మజిల్ క్రాంపా గ్యాస్ట్రైటిస్ పెయినా సర్వైకల్ పెయినా ఏమిటి అనేది ఫస్ట్ డిటెక్ట్ చేసి ఆ డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బీపీ ద్వారా దానికి ఇఫ్ కేస్ అది ఎంఐ అయితే సబ్లింగ్వల్ నాలుగు కింద పెట్టి వెంటనే వితిన్ 1 అవర్లో ఐరన్ ఇన్స్టిట్యూట్కి రిఫర్ చేసే ఆ గోల్డెన్ అవర్ అనేది గ్రామీణ వైద్యుడు చేసే అది పేషెంట్కి లైఫ్ సేఫ్ టైం అనేది మాకు చాలా కేసెస్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం కూడా మాకు చాలా సపోర్టెడ్గానే ఉంది. మేము మచిలీపట్నంలో జరిగిన జనసేన జనవాణి కార్యక్రమంలో నేనే పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. కలిసి యాక్చువల్గా చెప్పాలంటే ఒక 20 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఆయన ఒక హాఫ్ అన్ అవర్ దీని గురించి కూలంకషంగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ఏరియాల్లో ఎస్పెషల్లీ వైద్యం గురించి ఆయనకి ఉన్న నాలెడ్జ్ కానీ దాని యొక్క కమిట్మెంటు అమోఘమైన నాలెడ్జ్ అనేది ఆయన మేము చేసే సర్వీస్ ఆయన చెప్పి ఉన్నారు. చెప్పి కంపల్సరీ మన ప్రభుత్వం వస్తే మన కూటమి వస్తే కంపల్సరీ మీకు నేను జస్టిఫికేషన్ చేస్తానని మాట కూడా ఇచ్చి ఉన్నారు. అది జనవాణి కార్యక్రమంలో మచిలీపట్నంలో జరిగింది. అందువల్ల మేము ఏమిటంటే ఈ రోజున 13 జిల్లాల్లో 50 నుంచి 60 వేల మంది గ్రామీణ వైద్యులు రూరల్ ఏరియాలో సర్వీస్ ఇస్తున్నారు. మేము చెప్పేది మేము కోరుకునేది ఒకటే, గ్రామీణ వైద్యులకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రభుత్వం మాకు సహాయం అనేది కంపల్సరీ ఇవ్వాలి. 2, ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఒక
ప్రాజెక్ట్ లాంటిది కంపల్సరీ మాకు ప్రొవైడ్ చేసి పెట్టి ఉంచాలి. 3, ఇప్పటి వరకు జరిగిన పారామెడికల్ ట్రైనింగ్ మళ్ళీ రీఓపెన్ చేసి ఆ రిమైనింగ్ 25% అన్ట్రైన్డ్ పర్సన్స్కి ట్రైనింగ్ ఇచ్చి దాని సిలబస్ సిలబస్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. ఆ రిమైనింగ్ 25% కంపల్సరీ కంప్లీట్ చేసి 70% ట్రైనింగ్ అయిన వాళ్ళకి చిన్న ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేషన్ జస్ట్ రికగ్నైజేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు కూడా మేము కంపల్సరీ అదే చెప్పాం, ఈరోజు కూడా అదే చెప్పాం. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మేము మాట్లాడాలి అంటే ఇన్ జనరల్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మాకు జనరల్గా చేయలేదు. 2008లో పారామెడికల్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాకు ప్రూఫ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ అనేది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కంపల్సరీ ఉంది, దాన్ని బట్టే మేము చేయమంటున్నాం. 2, ఇందులో కూడా చాలామంది కొంత ఆఫ్ నాలెడ్జ్తో కొంత ల్యాబ్స్లో చేయటం, కొంత ఫార్మసీ షాపుల్లో చేయటం, ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బేసిస్ కాకుండా చేసేమంది కొంతమంది ఉన్నారు. వాళ్ళని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేము వాళ్ళని యూనియన్ నుంచి కూడా అసోసియేషన్ నుంచి కూడా మేము డిలీట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ఒక్క 10%లో 1 or 2% వల్ల రిమైనింగ్ 8% కూడా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళ సొసైటీలో. మేము ఒకటే చెప్పాము పవన్ కళ్యాణ్ గారికి కానీ సెంట్రల్లో కానీ మేము నిర్ణయించుకున్నది ఏంటంటే మాకు ఒక రకమైన జస్టిఫికేషను యాజ్ ఏ పారామెడికల్గా మాకు ఇవ్వమని చెప్తున్నాం, అంతే తప్ప డిఆర్ అని పెట్టిన డాక్టర్స్ అని ఎవరూ పెట్టుకోవట్లేదు. 2, ఇప్పుడు లాస్ట్ టైం కూడా 2021 పాండమిక్లో కూడా మేము చేసిన సర్వీసు ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఎలా అంటే 2020లో మీరు అసలు ఎటువంటి ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం నుంచి మాకు వచ్చినప్పుడు మేము ఆన్ ది స్పాట్ ఇన్స్టాంటేనియస్లీ వీ వుడ్ బి